నేరెళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మాట్లాడాలి. నేరెళ్ళలో జరిగినటువంటి విషయం మన అందరికీ తెలుసు. నేను స్టార్టింగ్లోనే చెప్పిన, ముందుగా ఇసుక మాఫియాను అడ్డుకోవాలి. ఈ ఇసుక మాఫియాను గత కేసీఆర్ హయాంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా 7-8 సంవత్సరాలు అనుకుంటున్నా అయ్యి ఇప్పటి వరకు కూడా బాధితులకు న్యాయం జరగలేదు. వాళ్ళు కలవనటువంటి చోటు లేదు, కలవనటువంటి వ్యక్తి లేరు. వాళ్ళపైన ఎవరైతే వీళ్ళను టార్చర్ పెట్టిందో, థర్డ్ డిగ్రీ చేసిందో పోలీసుల పైన యాక్షన్ తీసుకోండి. ఎవరైతే ఈ ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ నాయకులను శిక్షించాలని చెప్పేసి నేరెలలో ఉన్నటువంటి బీసీలను, దాంట్లో మెజార్టీగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండరు. దాంట్లో వాళ్ళ ఊళ్ళ నుంచి లారీలు పోతూ ఉంటే ఇసుక లారీలను అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని విపరీతంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులను అడ్డం పెట్టుకుని అక్కడ ఎస్ఐ రవీందర్, ఎస్పీ విశ్వజిత్ కంపాటియా, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సంతోషరావు అప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఎంపీగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇక ఒకసారి చూడొచ్చు అది ఎంత దారుణం అంటే మామూలుగా కొట్టుడు కాదు. పాపం దాంట్లో ఆ నేరెళ్ళ బాధితుల్లో ఒకరు చనిపోయాడు, గంధం గోపాల్ అని. పాపం ఈయన గంధం గోపాల్ ఐటు పర్సనాలిటీ మధ్యనే ఉన్నాడు. కానీ వాళ్ళను థర్డ్ డిగ్రీ అంటే తెలుసు కదా మనకి, ఇక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్ళీ అది ఎంపీ అయినటువంటి సంతోష్ రావు ఆదేశాల మీదకు జరిగినటువంటి టార్చర్ అంతా కూడా. ఇప్పుడు వాళ్ళు బతుకున్నట్టు ఈయన చచ్చిపోయాడు ఒకరు, దీనిలో ఇంకా 5-6 ఉన్నారు. దీంట్లో ఇంకా ఇద్దరు పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నది. వాళ్ళని కొడితే లోపల ఉన్నటువంటి మొత్తం ఆర్గాన్స్ అన్ని కూడా మొత్తం దెబ్బతిన్నాయి. నడవడానికి చేతన అయితే లేదు, కనీసం వాళ్ళ మోషన్ కూడా సరిగ్గా పోరు. వాళ్ళు ఆ విధమైనటువంటి టార్చర్ పెట్టింది వాళ్ళందరినీ. ఇసుకను అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే వాళ్ళ ఊర్లోకి లారీలన్నీ కూడా వాళ్ళ ఊర్ల నుంచే పోతా ఉన్నాయి, పొల్యూషన్ అవుతా ఉన్నాయి. రెండోది ఏంటంటే ఆ లారీలు గుద్దుకొని ఒకళ్ళు చనిపోయారు ఆ గ్రామంలో. కాబట్టి ఈ లారీల వల్ల, ఈ ఇసుక వల్ల ఇబ్బంది అవుతుంది. గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు అంతా ఆగమైపోతూ ఉన్నాయి. అలాగే కాలుష్యం కావచ్చు, పిల్లలు రోడ్లు దాడుతూ ఉంటారు. కాబట్టి ఇది వద్దని చెప్పేసి అన్నటువంటి కర్మకి వాళ్ళందరూ కొట్టి విపరీతమైనటువంటి టార్చర్ పెట్టిన. ఆ టార్చర్కి ఇలా 7 సంవత్సరాల తర్వాత పాపం ఆ సంబంధించినటువంటి థర్డ్ డిగ్రీ నేపథ్యంలోనే చనిపోయాడు ఈ వ్యక్తి. ఆయన కూడా రగన్న కూడా ఇంటర్వ్యూ చేసిండు, వాళ్ళందరితో కూడా మాట్లాడించిండు. ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గారిని కూడా కలిసినటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఆయన ఒకసారి గతంలో ఏం మాట్లాడిండో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈయనే గంధం గోపాల్ అన్నతో కూడా, రగన్నతో కూడా, మనతో వెలుగుతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల సంబంధించినటువంటి జిల్లాలో జరిగినటువంటి ఘటన ఇది అందరికీ తెలుసు. పొలిటికల్ లీడర్లు అందరూ వాడుకున్నారు వీళ్ళని. లాస్ట్కి కవిత కూడా మొన్న ఎక్కడికో పోయి వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఆమె కూడా ఏదో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, ఆమె కూడా తిరిగింది. అందరూ మ్యాక్సిమం అందరూ కూడా ఆ పొలిటికల్ వాడుకున్నటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ ఉన్నది? ఇగో ఈయనే చచ్చిపోయినటువంటి వ్యక్తి. ఈయనే ఏం ఒకసారి వినండి. ఏ రోజు కూడా తప్పించుకోలేడు, ఎవరు ఒకటి కాకుండా మారినాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఏంది బ్రదర్ మీ పరిస్థితి? నడుము నొప్పికి సార్, నడుము మొత్తం నాకు ఎస్పీ కొట్టిన దెబ్బలకు బాగా నాకు లేవదు సరిగ్గా, బాగా ఇబ్బంది. ఓకే ఓకే, ఇప్పుడు ఈ గోళీలు వేసుకోవాల్సిందేనా? రోజు వేసుకుంటా సార్, రోజు వారం దాటితే మళ్ళీ తెచ్చుకుంటా పోయి జేబులో పెట్టుకొని తిరగాలి. జేబులో బయటకు పోతే జేబులోనే పెట్టుకుంటా. అన్నం తిన్నాక ఒకటి, పడగట్టిన ఒకటి. ఇప్పుడు ఎట్లా ఎంత దారుణంగా కొట్టిరు మిమ్మల్ని? నాన్న పొద్దుకి మన ఎస్ఐ రవీందర్ పొద్దుకి కొట్టిరు. 21 మంది కానిస్టేబుల్ ఫస్ట్ మొద్దుకేసారు, వెనకసిరి పంగవాపారు, వెనకసిరి చెక్కలు పిడి చేసారు, వెనకసిరి కిట్కేసారు. కిట్కేసినాక చెక్కలు పిడి చేసి మళ్ళీ ఇట్లా వాతలు పెట్టారు. ఇట్లా కొట్టినాక మళ్ళీ తెల్లారి ఎస్పీ 11 అవుతుంది, 11 అవుతుంది. వచ్చి ఇలా అరే నేరలా ఎవర్రా పెంట పనిగాడు ఎవరా అంటే ఈయన అన్నాడు. ఈయన అంతా పండబెట్టి తొక్కిండు. పండబెట్టి తొక్కగానే అంతా ఈయన విడిచిపెట్టారు. గంధం గోపాల్ ఎవరు అన్న? నేనే అన్న. నన్ను వండబెట్టి ఇట్లా కింద వేసి తొక్కితే నేను లేవలేదు, నేను వాళ్ళకి ఆగలేదు. ఆగపోతే మళ్ళీ కిట్టుకున్నది. కిట్కేసి కొట్టే వరకు 4 లాఠీలు ఇరిగేదాకా సోయినాయి. 4 లాఠీలు ఇరిగినాక నాకు సోయలేదు. ఇక పడిపోయినా. ఒక గంట సేపటికి నేనే తెలివికొస్తే వీళ్ళే
నీళ్ళు చల్లి కొద్ది లేపారు. అటిన్నారు సత్తవరు అని అంత అడిగింది. మూత్రం నీళ్ళు తాగితే మూత్రంలో అది వచ్చాడు, బ్లడ్ వచ్చింది. ఇక అవే ఇక నరాలు ఎఫెక్ట్ ఇక బాగా ఇంకా ఆయన దొక్కింది. ఇగో తొక్కి ఇది బూడ్తో దొక్కిరు. ఇది రవీందర్ తొక్కింది ఎవడు? రవి తొక్కిన దెబ్బ అది. తెప్పు లాఠీలతో కొట్టిరు, మళ్ళీ బూట్తో దొక్కిరు. ఆగపోతే కింద వేసినప్పుడు దొక్కిరు. ఇది పెళ్ళయిందా? మనకి పెళ్ళాం పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఇక ఎస్పీ ఏమో ఇక తెల్లారచ్చి కొట్టిన ఎస్పీ దెబ్బలు ఇక బాగున్నాయి. ఇంకా ఇంట్లో అంగబెట్టి గుద్దిండు. మళ్ళీ లేచినాక నేను ఒకసారి లేపురా అని స్టేజ్ కానీ ఇట్లా అంగబెట్టి గుద్దిండు ఇంట్లో. ఇక కానిస్టేబుల్ 20 కానిస్టేబుల్ రవీందర్ 4 రోజులు ఆట ఆడుకున్నారు పొద్దు మాతోని. మళ్ళీ వాళ్ళు వచ్చే టైం ఎట్లా మూతికి బట్ట కట్టుకొని వచ్చుడు, ఫుల్ డ్రింకు. పొద్దున్న లేవగానే మళ్ళీ నీళ్ళ గాగబెట్టుకోవాలి, కాలానికెళ్ళి పోసుకోవాలి, మళ్ళీ పోవాలి. అన్నం తినే టైంకి వస్తారు. కరెక్ట్ 12:30కు అన్నం తింటారా? ఆ టైంకి వచ్చారే నడురి మళ్ళీ ఏం తింటుర్రా అండు. పొద్దుకి 8:30, 9 9 మధ్యలో అల్లా టైం అల్లా టైం చేస్తారు చూడు. నమాజ్ టైం దాకా ఏడ్పిస్తుడే. వచ్చిండు, పట్టుకపోయిండు, బట్టలు ఇడిపించారు, బంగ్లా మీద తీసుకుపోయారు. చూడు, ఆయన చెప్తా అంటేనే బాధ అనిపిస్తూ ఉన్నది. ఆయన కొట్టేటువంటి కొట్టుడికి బూట్లు తోటి తొక్కడం 3rd డిగ్రీ. వాళ్ళు చేసినటువంటి పాపం ఏందా? ఏం పాపం చేసింది? వాళ్ళు ఏమన్నా మర్డర్ చేసిందా, మానభంగాలు చేసిందా, లేకపోతే మీ ఆస్తులు ఏమన్నా ఎత్తుకపోయిందా? ఈ పాపం అంతా ఎవరికి కావాలి? ఎవరి? కేసీఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సంతోషరావు వల్ల వాళ్ళ తండ్రి చేసినటువంటి అరాచకం ఇదంతా కూడా. ఒక్కరిపైన కనీసం కేసు పెట్టిన పాపం అంతమంది వాళ్ళు నరకము అనుభవించిండ్రు, కుటుంబానికి దూరం అయిపోయిండ్రు, ఏం పని చేయక ఇప్పుడు చాతగానేటువంటి ఒక శవాల్లాగా మారిపోయిండ్రు. మొత్తానికి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి వ్యక్తి చచ్చిపోయిండు, రాత్రిలో చచ్చిపోయాడు పాపం. ఎంత బాగున్నాడు, ఐటు పర్సన్ అంటే మంచిగున్నాడు. అటువంటి వ్యక్తిని సైతం కూడా విపరీతమైనటువంటి కొట్టుడు కొట్టేసి చంపేసారు. మరి వీళ్ళ పైన వ్యవస్థ అంతా ఏం చేస్తూ ఉన్నది? ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఎస్ఐ రవీందర్ అని పేరు చెప్తా ఉన్నాడు. ఎస్ఐ రవీందర్ ప్రమోషన్కి వచ్చింది, ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కలిసింది. గతంలో ఇదే సంబంధించినటువంటి నేరేళ్ల విషయం గురించి ఆయన మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు సప్పలేదు. మరి ఏమైంది మరి నీకు? ఇక దీని తర్వాత ఇంకొకటి ఏంటిదంటే జాతీయ ఎస్సీ కమిషన్లో కూడా పాపం న్యాయం జరగలేదు వాళ్ళకి. ఈ వ్యవస్థ ఎటుపోతుంది, ఎటు దిక్కుపోతూ ఉన్నది? పేద పక్షాన ఉండాల్సినటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా ఎవరి చేతుల్లో బందీలుగా మారుతూ ఉన్నాయి. లాస్ట్కి 7-8 సంవత్సరాలు అవుతా ఉన్నది. వీళ్ళు వేసినటువంటి కేసుకు సంబంధించిన ఫైల్ ఇప్పటి వరకు కోర్టులో బెంచ్ మీదకి రాలేదు. ఎవరు ఆపుతా ఉన్నారు? మరి ఇక సామాన్యుడికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది సార్? మరి వాడు సచ్చినాక న్యాయం జరుగుతుందా? సచిన్ కూడా మరి ఇప్పటికి సచ్చినాక న్యాయం జరగలేదు. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నాం. అసలు చాలా దారుణం. రగన్న కూడా అక్కడికే వెళ్ళిండు, పొద్దున్నే రగన్న కూడా అక్కడికే బయలుదేరిండు. సో ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళకు కొంత దీంట్లో న్యాయం జరగాలని చెప్పేసి రగన్న కూడా చాలా వాళ్ళ పక్షాన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చనిపోయినటువంటి ఇదే సిరిసిల్ల దగ్గరికి వీళ్ళు నేరేళ్ల గ్రామానికి రగన్న కూడా వెళ్ళడం జరుగుతూ ఉన్నది. సో ఏంటిది ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం రగన్నతో కూడా. ఏం జరుగుతూ ఉన్నది, అసలు ఏంటిది, వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది ఏంటిది అనేది. అన్న గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అనిల్. అన్న అంటే నేరేళ్ళకి వెళ్తున్నారు అన్న? నేను నేరేళ్ళు వెళ్తున్నా. ఇంతకుముందే వార్త కూడా నేరేళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి. సో మొదటి నుంచి కూడా మీరు స్టడీ చేస్తా ఉన్నారు. ఏంటిదన్న ఇంకా 7-8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. ఒకరు చచ్చిపోయిన ఇంకా ఇద్దరు పరిస్థితి చాలా సీరియస్గా. ఏం చెప్తారన్న ఈ విషయం గురించి? సో మొత్తం ఇందులో ఉన్న ఈ 6-7 మందిలో చాలా దారుణం. మనం ఇప్పుడు కాదు, ఇది ఆల్మోస్ట్ నేను తొలి వెలుగులో ఉన్నప్పుడు, తర్వాత రాజ్ న్యూస్, మళ్ళీ తొలి వెలుగు, ఇప్పటి వరకు కూడా ఈ బాధితుల పక్షాన మనం కొట్లాడుతున్నాము. కానీ టోటల్ సిస్టమ్ అంతా అమ్ముడుపోయింది. చివరికి జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఇందులో అమ్ముడుపోయిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇంతవరకు అతిగతి లేదు. తప్పు జరిగింది వాస్తవమే, అందరూ మాట్లాడుతున్నారు తప్పు జరిగిందని. కానీ మరి నిందితులేరి, శిక్ష ఎవరికి పడాలా? సో పోయిన గవర్నమెంట్ హయాంలో ఇది జరిగిందని మనం మాట్లాడుకున్నాం. కేటీఆర్, సంతోష్ రావు, బ్యాచ్ అంతా కలిసి ఆ ఇసుక మాఫియాకి వీళ్ళంతా బలైపోయారు.
గవర్నమెంట్ మారే క్రమంలో అంటే వాళ్ళు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం స్పీకర్ గా ఆనాడున్న మీరా కుమార్, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ నేరేళ్లకు పోయిర్రు, దీక్షలు చేసిర్రు, ధర్నాలు చేసిర్రు. ఎలక్షన్స్ లో ఎంత మైలేజ్ రావాలో దీని ద్వారా అంత మైలేజ్ వీళ్ళకి వచ్చింది. వీళ్ళు ఏదో ఫైట్ చేస్తున్నారని. మేము అధికారంలోకి వస్తే వీళ్ళ జీవితాలను బాగు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయినా ఇంతవరకు వాళ్ళని గెలవడానికే దాదాపు 2 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఆ బాధితులను కలిసి దాదాపు సంవత్సరం అయింది, ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పుడు వాళ్ళు దొంగలు, వాళ్ళు తప్పు చేసిర్రు, వాళ్ళకి న్యాయం చేయలేదు, వాళ్ళని మొత్తం ఆగం చేసిరని మనం అనుకుంటే, వీళ్ళు మార్పని, మేము అధికారంలోకి వస్తే మీకు మంచి చేస్తామని వచ్చిన వీళ్ళు ఇంతవరకు వాళ్ళకి కనీసం న్యాయం చేసిన పరిస్థితి లేదు. న్యాయం అంటే ఏంది? వాళ్ళకి కనీసం భరోసా ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యం విషయంలో వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలి, వాళ్ళకి ఆ కుటుంబం గడవడానికి. ఎందుకంటే వాళ్ళు కనీసం సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అంత దారుణంగా 3rd డిగ్రీ ప్రయోగించారు వాళ్ళ మీద. ఇప్పుడు ఆ వీడియోలు అన్నిట్లో వాళ్ళు చెప్తారు, నేను చాలా వీడియోస్ చేసిన వాళ్ళ పరిస్థితి గురించి. చివరికి ఇందులో హరీష్ అయితే మధ్యలో ఒకసారి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోయిన గవర్నమెంట్ లో ఆయన చంపడానికి కూడా ఆయన ఇంటి మీదకి ఒక లారీని కూడా పంపించినారు. సో ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ మనం ఫాలో అప్ చేసినాము. అయితే ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళంటే దొంగలు, వాళ్ళు చేయరు, వాళ్ళే తప్పు చేసిరు. చివరికి వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే, ఎవడైతే ఇందులో ఉన్న వాడు ఎస్పీ విశ్వజిత్ కంపాటి అని ఉన్నాడో వానికి ప్రమోషన్ వచ్చింది. మనకి మొన్న రీసెంట్ డేస్ లో మంచి పోస్టింగ్ ఇచ్చారు. ఈ రవీంద్ర అంటోడు ఎస్ఐ నుంచి సిఐ అయినట్టున్నాడు. ఈ ఇద్దరు దుర్మార్గులే మెయిన్ కల్ప్రిట్స్. వీళ్ళ కింద కొంతమంది కానిస్టేబుల్ ఉన్నారు. ఏ ఒక్కడికి శిక్ష పడలేదు, పైగా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయి. అక్కడ న్యాయం జరగలే. వీళ్ళ కుటుంబాలను ఏమైనా ఆదుకునే ప్రయత్నం చేసిరా? ఆ ప్రయత్నము జరగలే. వీళ్ళ ఆరోగ్యం గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఆ ప్రయత్నము జరగలే. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో ఈయన చాలా దారుణంగా కొట్టడంతో అప్పటి నుంచే ఈయన టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాడు. ఆయన చనిపోయే ముందు వరకు కూడా టాబ్లెట్సే వాడుతున్నాడు. నేను ఆ డీజీపీ ఆఫీస్ దగ్గర చేసిన వీడియోలో కూడా నేను ఈ గోళీలు వేసుకొని నేను కనీసం నడవలేను అని చెప్తుండే. ఇంకా గాయపు మరకలు ఇంకా వాళ్ళ శరీరాల మీద అట్లనే ఉన్నాయి. మరి వాళ్ళని ఎవడు ఆదుకోవాలా? బీజేపీ అయితే సెంట్రల్ లో అధికారంలో ఉంది, వాళ్ళు వీళ్ళని రాజకీయంగా వాడుకున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ అయితే అసలు టోటల్ గా అమ్ముడుపోయింది. ఇక న్యాయస్థానాల విషయానికి వస్తే అసలు ఆ కేసు బెంచ్ మీదకే రాదు. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ తర్వాత వీళ్ళు చేసిన అడ్వకేట్ అడిగితే అది బెంచ్ పైకి వచ్చింది ఒక్కసారి. ఇక దాన్ని ఎప్పుడో వాయిదా పడ్డది, అంతే. ఇక న్యాయం ఎక్కడ ఉన్నది? గవర్నమెంట్స్ న్యాయం చేయట్లేదు, కోర్టులు న్యాయం చేయట్లేదు. ఏమైపోవాలి చివరికి? వాళ్ళ ఆరోగ్యం చెడిపోయి ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. ఇంకా ఒక ఇద్దరి పరిస్థితి చాలా సీరియస్ గా, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా చాలా క్రిటికల్ గానే ఉన్నారు. ఒక అతనికి ఒక పెద్ద దీర్ఘకాలికమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు ఒక అతను. ఇంకొక అబ్బాయి కిడ్నీస్ పోయినాయి. వీళ్ళు కొట్టుడు వల్ల అబ్బాయి కిడ్నీస్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు హరీష్ కనీసం తన పని కూడా తాను చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. కనబడుతున్నాడు మంచిగానే, గానీ లోపలన్నీ గాయాలే. వీళ్ళు కూర్చోలేరు, పడుకోలేరు, కూర్చుంటే లేవలేరు. చాలా దారుణంగా. ఆయన బానయ్య అన్నట్టు ఆయన అయితే పెద్ద మనిషిని కూడా కొట్టారు. ఆయన సర్పంచ్ గా పనిచేసాడు. ఆయన ఇప్పటికీ స్టిల్ కట్టెబట్టుకుని నడుస్తున్నాడు. మరి ఎవరు చెప్పాడు 144 సెక్షన్? 144 సెక్షన్ ఇవన్నీ బానే ఉన్నాయి, న్యాయం ఎందుకు చేయలేకపోయినా? అంత భయం ఎందుకు? ఉందన్న, మీకు నమ్మకం ఉందా? అంటే మొదటి నుంచి కూడా మీరు చూస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కనీసం ఆ కుటుంబాలకు ఏమైనా న్యాయం జరుగుతుంది అన్నటువంటి నమ్మకం కనబడతా ఉందా? నాకేం నమ్మకం లేదు. ఎందుకంటే అంతా ఒకటే కదా వీళ్ళంతా. నేరేళ్ల ఇన్సిడెంట్ లో దోషులు ఎవరో వాళ్ళకి ఎందుకు వీళ్ళు కోర్టులో కేసు వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి వాదించలేరు? ఎవడైతే ఆ విశ్వజిత్ కంపాటి ఉన్నాడో వాళ్ళకి అనుకూలంగా అడ్వకేట్ జనరల్ వాదిస్తాడు కోర్టులో. ఇక ఇంత ఘోరంగా ఉన్న తర్వాత ఇక వీళ్ళు ఎవరి పక్షాన నిలబడ్డట్టు? రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళ పాపం ఎంత ఉందో మీ పాపం కూడా అంతే ఉంది, సైలెంట్ గా ఉండడం, వాళ్ళకి న్యాయం చేయకపోవడం వల్ల. థ్యాంక్ యూ అన్న. సో ఇది రగన్న కూడా అక్కడికే వెళ్తా ఉన్నాడు. సో మొత్తానికి మొదటి నుంచి కూడా కొంత దీంట్లో వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నటువంటి రగన్న సరే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఇది చాలా దారుణమైనటువంటి ఘటన. ఈ భవిష్యత్తులో సామాన్యులు ఈ సంబంధించినటువంటి వ్యవస్థలో బతకాలంటే భయం వేస్తుంది. ఇంత దారుణంగా 6-7 పైన అటువంటి గాయాలు కనబడతా ఉన్నాయి. బూట్లతో తొక్కినటువంటి గాయాలు కనబడతా ఉన్నాయి. 3rd డిగ్రీ ప్రయోగించి ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా,
దాదాపుగా వాడు ఇష్టం వచ్చినప్పుడు రావడం, తన్నడం, పోవడం, తీసుకుపోవడం, థర్డ్ డిగ్రీ చేయడం. ఇంత దారుణంగా కొట్టిళ్ళు. వాళ్ళు చేసినటువంటిది పాపం ఏంటి? నిజంగా ఇంకేమైనా మర్డరో, దొంగతనమో ఇంకేదైనా చేసినట్టు సరే తన్నిళ్ళు అంటే మనం అది వేరే విషయం. కానీ వాళ్ళు ఆ అక్రమమైనటువంటి ఇసుక మాఫియాని అడ్డుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసినటువంటి వాళ్ళపైన అక్రమమైనటువంటి కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి థర్డ్ డిగ్రీ ఎవరైతే చేసినో పోలీసులకు ప్రమోషన్ రావడం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. అసలు సమాజం వెళ్ళబోతా ఉందో అర్థం కావట్లేదు. సో ఇది నేరేలకు సంబంధించినటువంటి ఇష్యూ.